దేవుడు సంఘాన్ని నూతన స్థాయికి తీసుకెళ్ళడానికి మరి సంఘాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఆయన సంఘాన్ని వధువు ఇంకా సౌందర్యముగా, ఇంకా అధికారముతో, ఇంకా నీతితో, పరిశుద్ధతతో, ఇంకా అద్భుత శక్తితో, విశ్వాసముతో, మరి దేవుని వాక్యం మాటలతో కాదు కానీ మాటలతో ఆరంభమవుతుంది, కానీ తుదకు అది అద్భుతాలతో, ఆశ్చర్యకార్యాలతో సాక్ష్యాలు ఇస్తూ మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళాలని దేవుడు సంఘాన్ని శుభ్రం చేస్తున్నాడు. లెట్స్ లెర్న్ దిస్ 3 టాపిక్స్. I want to talk about jealousness, the jealous nature of a believer, the zeal. I want to talk about a good conscience. ఈ 3 గుణాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటిది జలస్ అంటే ఇది ఒకలాంటి అసూయ అనుకోవచ్చు. సో జలస్ చూడండి, భర్త భార్య పట్ల అసూయ కలిగి ఉంటాడు, ఆమె నా భార్య. ఓకే, భార్య భర్త పట్ల అసూయ కలిగి ఉంటుంది, నా భర్త. ఓకే, సో వేరే స్త్రీ ఆయన మీద అధికారం ఉండకూడదు, వేరే స్త్రీ ఆయన ఏం చేయకూడదు. ఓకే, సో ఈ టైప్లో భర్త భార్య మీద జలస్ కలిగి ఉంటుంది. దిస్ ఇస్ జలస్ నేచర్. ఇంకొకటి సెకండ్ వన్ జీల్, ZEL. మొదటిదేమో JELOUS జలస్, రెండవదేమో జీల్ అంటే ఆశ, జీల్. మూడవది మంచి మనసాక్షి, గుడ్ కాన్షియస్. దేవుడు సంఘాన్ని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని, ఇంకా గొప్ప అద్భుతాలు సంఘం చేయాలని, గొప్ప ప్రవచనాలు సంఘం చెప్పాలని, వాక్యంలోకి మరి సంఘం వెళ్ళాలని దేవుడు సంఘాన్ని ఇంకా శుభ్రం చేస్తున్నాడు. ఇంకా మరి ఫలాల్లోకి, ఇంకా వరాల్లోకి, మరి దేవుని వాక్యమును సంపూర్ణంగా ఏకీభవించి అన్నీ నమ్మి దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దట్ నేచర్. లెట్స్ టాక్ అబౌట్ ద జలస్ నేచర్ ఆఫ్ గాడ్ ఫస్ట్. మొదటిగా జలస్ నేచర్. నిర్గమకాండము 34వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదువుకుందాం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. యు సీ దట్ నౌ ఇంగ్లీష్లో, ఫర్ thou shalt worship no other God, for the Lord whose name is jealous is a jealous God. మరి దేవుడు రోషము గలవాడంట. 15 చూద్దాం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనము. 16 మరియు నీవు నా కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. 17 పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. ఆల్రైట్, సో గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ జలస్నెస్. నేను నీ దేవుణ్ణి, యు ఆర్ మైన్. సో ఇది చల్లారబడకూడదు. మరి చాలామంది విశ్వాసుల్లో చల్లారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి నీవు ఎక్కువ సార్లు అడిగావు అనుకోండి, దేవుడు ఓకే అంటాడు. ఇజ్రాయేలీలు మాకు ఈ మన్నా బాలే, అది బాలే, ఇది బాలే, పూరేళ్ళు కావాలి అని అన్నప్పుడు మళ్ళా ప్రార్థిస్తారు. మళ్ళా అప్పుడు దేవుడు పూరేళ్ళు ఇచ్చిన తర్వాత వారు తినుచుండగా వారి ప్రార్థన ఆలకిస్తాడు. మరి తెగులు వస్తుంది, అనేకులు చనిపోతారు. సో నువ్వు మాటిమాటికి అడిగితే సమ్టైమ్స్ గాడ్ మైట్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్ విత్ ఎ జడ్జ్మెంట్. మన దేవుడు కృపగల దేవుడు, కనికరమగల దేవుడు. ఈజ్ ఎ గుడ్ మ్యాన్, మెర్సిఫుల్ గాడ్, ఈజ్ ఎ జలస్ గాడ్. టీచ్ దిస్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు బోధించండి. ఈ నేచర్ చల్లాబడకూడదు. లెట్ నాట్ దిస్ నేచర్ కూల్ డౌన్. బీ జలస్ ఫర్ గాడ్. దేవుని పట్ల రోషం కలిగి ఉండండి. ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన పిల్లలు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. చెప్తున్నాడు ఇజ్రాయేలీలతో, కమ్ ఆన్, ఐఎమ్ ఎ జలస్ గాడ్, నో మై నేచర్. నా హృదయాన్ని తెలుసుకో. ఐఎమ్ ఎ గుడ్ గాడ్, నేను కనికరం గల దేవుడిని, మంచి దేవుడిని. సో మొదటి గుణము రోషము. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదును. గాడ్ ఈస్ జలస్ గా. కానీ ఈ కొత్త నిబంధనలో మరి ఆ యొక్క శిక్ష ఆయన మీద పడ్డది. ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం ఇస్తున్నాడు కదా అని ఆయన రోషంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఆశీర్వాదమే ఉంది, కానీ నువ్వు శాపం నుంచి విముక్తులయ్యావు. కానీ ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే నువ్వు రోషం కలిగి ఉండాలి. డెవలప్ దిస్ నేచర్. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హూ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ us that he might redeem us from all iniquity and purify unto himself a peculiar people, jealous of good works. సో రోషం అనేటువంటి గుణం కలిగి ఉండాలి విశ్వాసం. మొదటిగా. నెంబర్ 2, జీల్. 69వ కీర్తన 9వ వచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఫర్ ద జీల్ ఆఫ్ దైన్ హౌస్ హ్యాస్ ఈటన్ మీ అప్. ఆయన పట్ల ఆశ కలిగి ఉండాలి. ఆయన సేవ పట్ల, ఆయన మందిరం పట్ల, ఆయన నామం పట్ల, ఆయన పరిచర్య పట్ల. దేవునికి ఏమిష్టం? ఆత్మలను రక్షించుట ఇష్టం. మరి దేవుని మందిరం అంటే గోడలు, అక్కడికి వెళ్ళి కరెక్టే మందిరాలకు వెళ్ళాలా, కూడుకోవాలా. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. పౌలు అంటాడు,
అంత్య దినముల్లో మరి కూడుకోవడం మానొద్దు అని. జీల్ ఫర్ గాడ్స్ నేచర్, జీల్ ఫర్ సోల్స్. ఆశ కలిగి ఉండాలా, ఆత్మలు రక్షించాలి, నేను ఇంకా అనేకులు క్రీస్తు కొరకు సంపాదించాలి. జీల్. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. యూదులు పస్కా పండుగ సమర్పించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి 14. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో మరి కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోసివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బలలు పడద్రోసి 16. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేసుకున్నాడని చెప్పాను. 17. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. 18. కాబట్టి యూదులు ఈ కార్యక్రమాలు చేయించున్నావని సూచక్రియ అడగవచ్చు అని అడిగారంట. లెట్స్ కంటిన్యూ. అప్పుడు యేసు దీన్ని పడగొట్టండి 3 రోజులు లేపుతాను అన్నాడు. ఓకే, he told about his body. God wants to do miracles. ఆ పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా పండుగలో అనేకలను చేసే సూచక్రియలను చూసి God's house is a house of miracle, a house of healing, a house of signs and wonders. దేవుని గృహం అంటే అద్భుతాలు చేసే గృహముగా ఉండాలి. దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించే గృహముగా ఉండాలి. ఆశ్చర్యకార్యాలు చేసే గృహముగా ఉండాలి. ఆయన ఫలాలు వరాలు కూడా అన్నీ నమ్మేటువంటి గృహముగా ఉండాలి. గాడ్స్ హౌస్ ఈజ్ ఎ హౌస్. పీపుల్ షుడ్ బి జెలస్ ఫర్ గాడ్. మరి విశ్వాసులు మొదట రోషం కలిగి ఉండాలా, ఆయన పట్ల ఆశ కలిగి ఉండాలా, ఆయన మందిరం పట్ల, ఆ మందిరంలో పనుల పట్ల, సువార్త పట్ల, సువార్త బోధించుట పట్ల, వరాల పట్ల, అద్భుతాల పట్ల, ఆయన వాక్యం పట్ల రోషము కలిగి ఉండాలి. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారి ఇతరులను రక్షించుదురు. రైచియస్ పీపుల్ ప్రీచ్ ద వర్డ్. నీతిమంతులు వాక్యాన్ని బోధిస్తారు, జ్ఞానులు ఇతరులను రక్షిస్తారంట. యు విన్ ద సోల్స్. ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్ ఇస్ ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ హీ దట్ విన్నెత్ సోల్స్ ఇస్ వాయిస్. దీని పట్ల ఆశ కలిగి ఉండాలా, ఆయన వాక్యాన్ని ప్రకటించాలా, ఇతరులకు జీవాన్ని పంచాలా, ఇతర ఆత్మలు రక్షించాలా. నెంబర్ 1 ఈజ్ జలస్, రోషము. నా ఇంట్లో అందరూ విశ్వాసులే ఉండాలా, దేవుణ్ణి ఆరాధించే వారే ఉండాలా, ఆదివారం వస్తే మందిరానికి పరిగెట్టు వాళ్ళు ఉండాలా, ఆయన స్తుతించేవారుగా ఉండాలా, కలిసి ప్రార్థించేవానిగా ఉండాలి, ఇంకా ఎక్కువ ప్రార్థించాలా, ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. డోంట్ డిస్కంటిన్యూ యువర్ రెగ్యులారిటీ. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. జలస్ నేచర్. నెంబర్ 2 ఈజ్ జీల్ ఫర్ గాడ్, దేవుని పట్ల ఆశ. నెంబర్ 3 ఎ గుడ్ కాన్షియస్. దీని గురించి ఎక్కువసేపు ధ్యానిద్దాం. ఎ గుడ్ కాన్షియస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 14. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేనే ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచుకున్నట్లు నేను కనికరింపబడితే. గాడ్స్ మెర్సీ ఈజ్ అన్లిమిటెడ్. హీ కెన్ బ్లెస్ ఎనీబాడీ. దేవుడు కనికరము చాలా గొప్పది. ఎవరు నిందిస్తున్నారో, ఎవరు దూషిస్తున్నారో, నువ్వు పనికిరాని వాడు, పాపాలు ఎక్కువ చేసావు, నిందిస్తున్నారు, అటువంటి వాడి మీద అధిక కృప ఇచ్చి పరిశుద్ధుల కంటే, అపోస్తుల కంటే గొప్పగా పెట్టాడు పౌల్ని. 17. సకల యుగముల్లో రాజయ్యుండి అక్షయుడగు అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగములు కలుగును గాక. 18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించి ఉన్నాను. ఇక్కడ కొత్త మాట మనం చూస్తాం. మంచి మనస్సాక్షి. విశ్వాసంతో సేవ చేస్తున్నావు, విశ్వాసంతో అద్భుతాలు చేస్తున్నావు, మందిరాలు కడుతున్నావు, విశ్వాసంతో ఆశీర్వదించబడుతున్నారు. ఎస్, గాడ్ ఇస్ టెల్లింగ్ యాడ్ గుడ్ కాన్షియస్ ఆర్ గుడ్ కాన్షియస్నెస్. మంచి మనసాక్షిని పెట్టు దానికి. యాడ్ గుడ్ కాన్షియస్ టు ఫెయిత్. దిస్ ఈస్ కాల్డ్ ప్యూరిఫైయింగ్ ద చర్చ్. సంఘాన్ని శుభ్రం చేయట, సంఘాన్ని ఇంకా మరి దేవుడు మరి అందులో బలహీనతలు, కొన్ని పొరపాట్లు తీసివేస్తున్నాడు, ఇంకా బాగా ఫలించాలని. నెంబర్ 1 జెలసినెస్, నెంబర్ 2 జీల్, నెంబర్ 3 గుడ్ కాన్షియస్. మొదటిది రోషము, రెండోది ఆశ, మూడవది మంచి మనసాక్షి. 19 చూద్దాం. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి కొందరు మనసాక్షిని పక్కన పడేశారంట. విశ్వాసం పట్టుకున్నారు, విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. హోల్డింగ్ ఫెయిత్ అండ్ ఎ గుడ్ కాన్షియస్నెస్, ఎ గుడ్ కాన్షియస్ which some having put away concerning faith and made it shipwreck. ఇప్పుడు ఆగిపోయిందండి ఈ కష్టకాలంలో. we have stopped. this happened. మా కుటుంబానికి ఇది జరిగింది, మా జీవితానికి ఇలా జరిగింది. why? ఎందుకు బద్దలైపోయింది ఈ ఓడ? సహోదరుడా విశ్వాసి, మంచి మనసాక్షిని పడేశావు. రిపెంట్ అండ్ రిసీవ్ గుడ్ కాన్షియస్. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసం విషయమై why is you being broken, your families, your lives. God is purifying. అందుకనే పౌలు అంటాడు, ఈ వాక్యాన్ని చదవడం నేర్చుకోండి. రీడ్ దిస్. ఒక్కొక్కసారి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. మే గాడ్ గివ్ యూ గుడ్ కాన్షియస్. 20 వారిలో హుమయోను ఇద్దరు ఉన్నారంట.
ఓకే, హుమెనయ్యును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. సీ దట్ నౌ. సో డెవిల్ విల్ హ్యావ్ యాక్సెస్ టు దోస్ బిలీవర్స్, టు దోస్ ఫెయిత్ పీపుల్. డోంట్ గివ్ యాక్సెస్ టు ద డెవిల్. సో విశ్వాసం ఉండి మనస్సాక్షిని పడేయకూడదు, మంచి మనస్సాక్షిని పక్కన పడేయకూడదు. విశ్వాసంతో మంచి మనస్సాక్షి ఉంటే సైతానుడు నీ దగ్గరికి రాడు. Otherwise, Satan will break that ship. May the Lord purify the body of Christ. 1 పేతురు 3:16-22. అప్పుడు మీరు దేవుని విషయమై దుర్మార్గులని దూషింపబడి దురోధాని విషయమై క్రీస్తునందున్న సత్ప్రవర్తన మీద అపనిందన వేయువారు సిగ్గుపడతారు. Having a good conscience that whereas they speak evil of you as of evil doers, they may be ashamed that falsely good conversation in Christ. ఒకవేళ నీవు విశ్వాసం కలిగి మనిషి మనసాక్షి కలిగి ఉంటే నేను ఎవరైనా దూషించినా, నీ మీద నింద వేసినా వాళ్ళు సిగ్గుపడతారు. నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు బాగానే దూషిస్తున్నారు, నాకు నింద వచ్చేసింది, నా కుటుంబానికి అవమానం జరిగింది, నా వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చు. వేచిండు. అలాంటి సమయంలో నువ్వు పశ్చాత్తపడి నిజాన్ని తెలుసుకొని మళ్ళా దేవుని మధ్యకు వచ్చి మంచి మనసాక్షిని రక్తంతో కడుక్కొని నూతనపరచబడితే నీవు ఆ గొప్ప గండాన్ని తప్పించుకుంటావు, స్మూత్గా వెళ్ళిపోతావు. లేదని కఠినపరుచుకుంటే ఇట్ విల్ బి బ్రోకెన్. అపోస్తుల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. యు సీ దట్ నౌ. అండ్ herein do I exercise myself to have always a conscience white to offense towards God and man. మరి దేవుని పట్ల, ప్రజల పట్ల మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి సాధనం చేయాలంట. అభ్యాసం చేసుకోవాలంటే ఎక్సర్సైజ్. చెక్ యువర్ స్పిరిట్ అండ్ సోల్, చెక్ యువర్ లాంగ్వేజ్, చెక్ యువర్ నేచర్. కఠినపరచుకోక నీ హృదయాన్ని. మంచి మనసాక్షిని ప్రాక్టీస్ చేయాలి. ప్రభు ఇది తప్పు అయిపోయింది, ఇలా చేయకూడదు, నెక్స్ట్ టైం నేను ఈ మాట అనకూడదు, ఈ పనులు చేయకూడదు. నో. ఐ విల్ ప్రాక్టీస్ గుడ్ కాన్షియస్. అంటే అబద్ధాలు ఆడేస్తున్నా, సులువుగా పొరపాట్లు చేసేస్తున్నా, పడిపోతున్నా, మళ్ళీ మనసాక్షిని కట్టిపరుచుకుంటున్నా. నో. ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ఎక్సర్సైజ్. ప్రార్థించు, ఉపవాసం ఉండు, మొరపెట్టు, ప్రభువా నాకు మంచి మనసాక్షిని దయచేయి, దీన్ని నేను జయించాలా. ఐ నీడ్ టు కాంక్వర్ దిస్. లెట్ మీ ఎంబ్రేస్ అండ్ డెవలప్ ఎ నేచర్ ఆఫ్ గుడ్ కాన్షియస్. నీ మనస్సాక్షిని, మంచి మనస్సాక్షి అనేటువంటి గుణాన్ని నేను బలపరిచి బలంగా ఉండేటట్లు నీ కృప నాకు దయచేయి, దీన్ని జయించే కృప నాకు దయచేయి. ఒకవేళ నీ మంచి మనస్సాక్షి వల్ల కొంచెం నష్టపోవచ్చేమో, తర్వాత నువ్వు ఆశీర్వదించబడతావు. అపోస్తుల కార్యములు 23:1. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని ఉంటేని చెప్పాను. Paul was testifying. పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు అంటే, పౌలు కేవలం నేను విశ్వాసిని, అద్భుతాలు చేయవాడును, నాకు దేవుడు మాట్లాడాడు, కనపడ్డాడు. He's not boasting, he's also talking about good conscience. See the Paul's ministry. Paul could finish great. Paul గొప్పగా తన గురి వద్దకు వెళ్ళి గొప్పగా ముగించడానికి గల కారణము, Paul is talking about good conscience. తిమోతి, నేను అంతం వరకు వెళ్ళి నా విశ్వాసాన్ని కాపాడుకొని, నాకు ఇన్ని అద్భుతాలు ఉన్నా మధ్యలో ఇదిగో నాకు కూడా గర్వం వచ్చి అపవాది ఒక ముళ్ళు పెట్టినప్పుడు నేను తగ్గించుకొని ముళ్ళును తీసివేసుకున్నాను. నా మంచి మనసాక్షిని కాపాడుకుంటూ ఉన్నాను. సో యువర్ ఫెయిత్, యువర్ మిరకల్స్, యువర్ వర్డ్, యువర్ రైచియస్నెస్, హోలీనెస్ ఈజ్ రిలేటెడ్, కనెక్టెడ్ టు ద గుడ్ కాన్షియస్. సో నీ విశ్వాసము, నీ సామర్థ్యము, నీ తలాంతులు, నీ అద్భుతాలు, నీ ప్రవచనాలు, నీ వాక్యము, నీ సేవ అన్నీ కూడా మంచి మనసాక్షి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, మంచి మనసాక్షితో కూడుకొని ఉన్నాయి, దాని మీద ఆధారపడి కూడా ఉన్నాయి. ఆ దేవుని పట్ల మంచి మనసాక్షి కలిగి వాడినై ఉన్నా. మే సంబడి డెవలప్ గుడ్ కాన్షియస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మంచి మనసాక్షిని సాధకము చేయవారి వలె ఉండును గాక. రోమిల్కి రాసిన పత్రిక 9:3. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షితో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సో యువర్ హోలీ స్పిరిట్ will testify with your conscience. So there are two people that can agree. Your conscience and the Holy Spirit. బయట వాళ్ళు ఎవరు అగ్రీ అవ్వరు. Two people. Your conscience and the Holy Spirit. That is powerful. మొదటి వచనం చూద్దాం ఇంగ్లీష్లో. I say the truth in Christ, I lie not. My conscience also bearing me witness in the Holy Ghost. నా మనస్సాక్షి కూడా ఇదిగో ఇది కరెక్టే అని పరిశుద్ధాత్మ కూడా చెప్తున్నాడు. So Holy Ghost will tell your heart is right. నీ మనస్సాక్షి కరెక్టే అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. So there is a Holy Spirit which is observing your conscience. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విశ్వాస యొక్క మనస్సాక్షిని చూస్తున్నాడు. చెక్ యువర్ కాన్షియస్ విత్ ద హోలీ స్పిరిట్. మన మనస్సాక్షిని మరి పరిశుద్ధాత్మ ద్వారా వెరిఫై చేసుకోవాలి. హోలీ స్పిరిట్, am I right in this area? పరిశుద్ధాత్ముడా, నా మనస్సాక్షిని ఇందులో కరెక్టేనా, ఈ తలంపు కరెక్టేనా, ఈ మాట కరెక్టేనా, నేను మాట్లాడిన మాట కరెక్టేనా, ఈ పని కరెక్టేనా, వెరిఫై. సో Paul is verifying his
కాన్షియస్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అద్భుతాలు చేయడమే కాదు, వాక్యాన్ని బోధించడమే కాదు, నీతిలోకి పరిశుద్ధతలోకి నడిపించడమే కాదు, మనస్సాక్షిని కూడా శుభ్రం చేస్తాడు. 2 తిమోతి 1:3 నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేంబౌళ్ళకి అపేక్షించున్నాను. నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞత. నిర్మలమైన మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. చూడండి, ఉత్తి విశ్వాసము కాదు, నిష్కపటమైన విశ్వాసము. నిర్మలమైన మనస్సాక్షి ఉండాల. నిష్కపటమైన విశ్వాసం అనండి, నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షితోటే సేవ. యువర్ మినిస్ట్రీ షుడ్ బి విత్ ఎ ప్యూర్ కాన్షియస్. మే యు రిసీవ్ కరెక్ట్ ఫెయిత్ అండ్ గుడ్ కాన్షియస్. 2 కొరింథీలు 1:12 మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటూ మరియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే. మనస్సాక్షి అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. హౌ పవర్ఫుల్ ఈస్ కాన్షియస్. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దిస్ వర్డ్. ప్యూర్ కాన్షియస్. సో యూ నీడ్ ద ప్యూర్ కాన్షియస్. యూ నీడ్ టు యాడ్ ప్యూర్ కాన్షియస్ టు యువర్ ఫెయిత్, టు యువర్ మినిస్ట్రీ, టు యువర్ లైఫ్, టు యువర్ ఫ్యామిలీ, టు ఫినిష్ గ్రేట్. నువ్వు అంతం వరకు వెళ్ళి పౌల్లాగా ముగించాలంటే, ఇలాంటి గండాలన్నీ గట్టెక్కాలంటే నీ మనసాక్షిని శుభ్రం చేసుకోవాలి. చీకటి కాలం గట్టెక్కాలంటే ఎవ్రీబడి కమ్ ఆన్ ప్యూరిఫై యువర్ కాన్షియస్ నౌ. మొదటిది రోషము, రెండోది ఆశ, మూడోది మంచి మనసాక్షి. జలస్ నేచర్, టు హ్యావ్ ఎ జీల్, టు హ్యావ్ ఎ గుడ్ కాన్షియస్. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ ఫినిష్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరైతే ఈరోజు వాక్యం విని ఇదిగో ఆయా నాకు ఆ రోషము గల హృదయము కావాలి, నీ రోషం గల దేవుడు, ఆ ఆశగల హృదయము కావాలి యేసుప్రభు వారి పట్ల, నీ మందిరం పట్ల, నీ సేవ పట్ల, నీ ఆత్మల పట్ల మంచి మనసాక్షి కావాలయ్యా. నా జీవితము ఈ కష్టకాలంలో బద్దలవ్వకూడదు. గివ్ మీ గుడ్ కాన్షియస్. దాని పట్ల అభ్యాసం కలిగినట్లు నాకు దయచేయి. సో దట్ ఐ కెన్ గో ఫార్ అండ్ ఫినిష్ మై రేస్. నాకు ఇచ్చినటువంటి గమ్యాన్ని నేను పూర్తి చేయడానికి నాకు ఈ మంచి మనసాక్షిని తెచ్చమని ప్రార్థిస్తున్నా. వారిని ఆ గండాన్ని దాటించి విడుదల దయచేసి, విజయాన్ని దయచేసి, సజీవ సాక్షులుగా వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నారు. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.